నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో తీసుకున్న శారీస్ అనమాట. లాస్ట్ టైం చూపించాను మీకు, పెన్ కలంకారీ అన్నారు, కలంకారీ ప్రింటెడ్ శారీస్ అన్నారు. సో నాకు మీషోలో కనిపించినవి అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. వాటికి మీకు లెహెంగాస్గా మ్యాచ్ అయ్యేవి ఏమైనా ఉంటే చూపించండి అక్క. ఇంకా కలర్స్లో ఎలాంటి వేరే కలర్స్లో అయితే ఎలా ఉన్నాయి, పింక్లో కాబట్టి చాలా బాగా కనిపిస్తుందేమో అన్నారు. చూడండి ఈ శారీ అయితే నేను యాక్చువల్లీ అయితే దీంతో పాటు ఇంకా 2 శారీస్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను. అవి కొంచెం లేట్గా రావడం వల్ల అండ్ దాని తర్వాత కూడా కొంచెం నేను చాలా బిజీ ఉండే. సో అందుకే నేను ఇంకా ఆ 2 శారీస్ చూపించలేకపోయాను. ఒక 10 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా చూపించాలి అని. ఈరోజు అయితే చూపించేస్తాను. సో ఈ కలర్ శారీయే కాకుండా ఈ టైప్లో ఇంకో కలర్స్ తీసుకుంటే ఎలా ఉంటాయి, అవి ఎలా కనిపిస్తాయి. సో ఫస్ట్ అయితే ఇది ఒక్కసారి నేను చూపించేస్తాను. అండ్ ఈరోజు వీడియోలో నేను వేసుకున్న ఈ దుపట్టా గురించి అయితే చాలా అడుగుతున్నారు. ఇది చాలా లాంగ్ ఉంటుందండి. ఇది హాఫ్ శారీస్ దుపట్టా అనమాట. సో చూడండి, వర్క్ కానివ్వండి, ఇది అంతా హెవీ వర్క్ ఉంటుంది. సో ఇది నేను హాఫ్ శారీ కోసం తీసుకున్నాను. సో కాకపోతే నెట్టెడే ఇది కొత్తగా మనకి ఈ డిజైనర్ వచ్చినప్పుడు సో ఇంత హెవీ డిజైన్స్తో అప్పుడు కాస్ట్లీ కూడా ఉండేవన్నమాట దుపట్టాస్. అప్పుడు 1200 అలా పడింది. ఇది వచ్చేసి నా ఓల్డ్ శారీ అండి. నేను ఓల్డ్ శారీ ఇంటూ డ్రెస్, నేను శారీ ఇంటూ డ్రెస్సెస్ వీడియోలో వేసుకున్నాను. ఇది మా మమ్మీ ఒక ఓల్డ్ శారీని ఇలా డ్రెస్ లాగా స్టిచ్ చేసి ఇచ్చారనమాట. సో ఇది స్టిచ్ చేసుకొని కూడా ఒక 3-4 ఇయర్స్ అయింది. అప్పుడప్పుడు అలా వేసుకుంటూ ఉంటాను. అండ్ జ్యువెలరీ వచ్చేసి లాస్యా కలెక్షన్స్ వారదండి. లోటస్ హారం అంటారు కదా, ఆ టైప్ అనమాట. చూడండి, లోటస్ హారం విత్ కాసులు కూడా. ఇక్కడ కాసులు వచ్చాయి, కెంపులు వచ్చాయి, లోటస్, ఇది లక్ష్మీ హారం లాగా అనమాట. క్రిస్టల్స్, సో పింక్ కదా అని పింక్ క్రిస్టల్స్తో పేరప్ చేశాను. అండ్ ఇది వచ్చేసేమో చిన్న ఇయర్ రింగ్ అనమాట. ఇలా చూడండి, లక్ష్మీ. సో ఇలా సింపుల్గా ఎప్పుడైనా డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ అయితే ఇది శారీస్ పైకి చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఎందుకో చాలా డేస్ అయింది కదా, పింక్ క్రిస్టల్సే కదా అని పేరప్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మీకు అందరికీ నచ్చిన ఈ బ్యూటిఫుల్ శారీ. సో యాక్చువల్లీ అయితే ఇంత బ్యూటిఫుల్ శారీ, ఈ శారీకి ఈ ప్రింట్ వల్ల మాత్రం చాలా అందం వచ్చింది. ఈ బార్డర్ కానివ్వండి, ఈ శారీని మొత్తం నేను ఓపెన్ చేసి చూపించాను. యాక్చువల్లీ ఈ శారీలో ఇంకా 2 కలర్స్ ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. సో ఈ 2 కలర్స్ ఎందుకు ప్లేస్ చేశాను, ఎందుకు పింక్ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇంకో 2 కలర్స్ ఎందుకు తీసుకున్నారు అని అడగచ్చు. ఈ శారీకి నేను కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను. నేను మీకు లెహెంగాస్, ఈ శారీస్లో లెహెంగాస్ కుట్టిస్తే ఎలా ఉంటుంది అనే పిక్చర్ అయితే ఒకటి యాడ్ చేశాను. లెహెంగా కుట్టించింది అది ఇలా. ఇది యాక్చువల్లీ పిక్చర్లో మనకి కొంచెం వైట్ వచ్చి బ్లూ పడుతుంది. కొంచెం నాకైతే మరి ఇలాంటి బ్లూ వచ్చింది, బ్లూకి బ్లూ బార్డర్ వచ్చింది అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో కూడా బ్లూకి బ్లూ బార్డర్ అని ఇచ్చారు, లైట్ బ్లూ పడుతుంది. సో అయితే అలాంటి లెహెంగా మా పాప అడిగింది. సో లెహెంగా ప్లాన్ చేద్దాము దీంతో. సో శారీ ప్రైస్ కూడా ఎక్కువేం లేదు, ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడైతే తీసుకోలేదు కదా. ఇలాంటి లెహెంగా అయితే ఇప్పుడు దాకా నేను స్టిచ్ చేయించలేదు అనమాట. ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది. సో అందుకోసం అయితే నేను ఇది పర్చేస్ చేశాను. సో అంటే ఇప్పుడే చూసారు కదా, లెహెంగాస్ కొంచెం టైం పడతాయి స్టిచ్చింగ్ ఇచ్చి మళ్ళీ అవి వచ్చేసరికి. చూడండి, ఇది వచ్చేసి బ్లూకి, ఇది లైట్ బ్లూ, మీకు కొంచెం గ్రేష్ షేడ్లా కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి రియల్గా లైట్ బ్లూ అండి. సో లైట్ బ్లూకి డార్క్ బ్లూ బార్డర్ వచ్చింది. సో నేనేమనుకున్నా అంటే పింక్ బార్డర్లో కూడా మనకి జెరీ బాగా కనిపిస్తుంది, బ్లూ బార్డర్లో కనిపిస్తుంది, బ్లాక్ బార్డర్లో కనిపిస్తుంది. అందుకోసం బ్లాక్ అనేది అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ఎందుకంటే నా దగ్గర దీనికి సంబంధించిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి, వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందని హోప్స్ తోటి అయితే ప్లేస్ చేశాను. ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇది చూపిస్తాను. ఇది బ్లూ బార్డర్ అండి. బ్లూ బార్డర్ పైన ఎలాంటి వర్క్. సో బ్లూ బార్డర్ పైన మనకి ప్రింట్ అనేది అది వచ్చేసేమో చాలా పెద్ద ప్రింట్ వచ్చింది. మెయిన్గా చెప్పాలి అంటే పింకే చాలా బాగుంది. పేపర్ తీసేద్దాం. పింక్ చాలా బాగుంది. మెయిన్గా ఏంటి అంటే లెహెంగా కోసము పిక్చర్లో చాలా బాగా కనిపిస్తుంది అనేది ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను. మీకు ఇక్కడ మనకి ఎలా వచ్చిందో డిజైన్ చూద్దాం. చూడండి, దీనిపైన వచ్చి ఇది పికాక్స్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ పైన బార్డర్ కింద బార్డర్ యాడ్ చేస్తే ఈ బ్లూలో బార్డర్ ఇంకా బాగా కనిపిస్తుంది. కొంచెం మన కంచి బార్డర్ స్టైల్లో అయితే ఉందండి బ్లూలో. చూడండి, దీనిపైన ప్రింట్ ఇలా వచ్చింది. శారీ పైన సైడ్ వచ్చేసి ఇదిగోండి ఇలా బ్లూ వచ్చి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి.
సో అనుకుంటున్నాను దీన్ని లెహెంగాగా మారుద్దాము అని. సో ఒకసారి మమ్మీతో కూడా డిస్కస్ చేయాలి, ఏ మోడల్లో స్టిచ్ చేపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నా. కాకపోతే శారీ ఫ్యాబ్రిక్ అంతా బాగుంది కదా, సో ఇంకెవరికైనా ఫెస్టివల్ అప్పుడు కట్టుకోవాల్సి వస్తే మాత్రం కట్టేసుకుంటాము, కానీ లేదు కట్టుకోకుండా ఉంటే మాత్రం లెహంగాగా స్టిచ్ చేపించేస్తాను. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు మీద కూడా ఇలాగే ప్రింట్ వచ్చేస్తుంది. రన్నింగ్ పళ్ళు, కాకపోతే పళ్ళు ప్లేస్లో కొంచెం డార్క్ షేడ్ వేశారు. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్, మనకు తెలుసు ఈ బ్లౌజెస్ కొంచెం ఇలాగే రన్నింగ్ ప్రింట్ వస్తే, అదే బయట 1200 రూపీస్ శారీ తీసుకుంటే మన బ్లౌజ్ పీస్ వేరే వస్తుంది. నేను మాత్రం దీనికి నేనైతే చెప్తా, ఏ కలర్ శారీ తీసుకున్నా మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే బదులు ఇట్లాంటిది ప్లెయిన్ కలర్ పట్టు టైప్లో కానీ, పట్టు సిల్క్లో కానీ, రా సిల్క్లో కానీ అలా తీసుకొని స్టిచ్ చేయించుకొని వేసుకుంటే పట్టు లుక్ వస్తుంది. శారీ అయితే చాలా బాగుంటుంది. ఇదే బ్లౌజ్ అయితే ఇదే బ్లౌజ్ అయితే మాత్రం వద్దు. ఓకే, అంటే నేను నాకు అనిపించింది సజెస్ట్ చేస్తున్నా. లేదు ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అంటే కొంచెం ఈ డిజైన్ అనేది మనకి ఎలా లుక్ చేసుకోవాలి అంటే ఎలా మేనేజ్ చేయాలి అని కొంచెం మంచిగా ఆలోచించి స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో దీనికి పైన సైడ్ కూడా బార్డర్ వచ్చిందండి. ఈ బ్లౌజ్కి మనకి పైన సైడ్ కూడా అంతే బార్డర్ వచ్చింది. సో శారీ అంతా మీ ముందు ఓపెన్ చేస్తాను చూడండి. బ్లౌజ్ అయిపోయాక శారీ స్టార్ట్ అయింది. ప్లెయిన్ క్లాత్ లేదు మనకి. సో మనకి పైన కూడా ఇలా ఫ్లవర్స్ వస్తాయి, అండ్ మనం ఇలా వేసుకున్నామంటే ఇక్కడ కింద సైడ్ కూడా ఫ్లవర్స్. సో కాకపోతే పింక్లో ప్రింట్ చాలా బాగా ఉంది, దీంట్లో కాస్త ప్రింట్ డల్ అనిపించింది. కాకపోతే ఈ బార్డర్ హైలైట్గా ఉంది, కలర్స్ హైలైట్గా ఉన్నాయి చూడండి. ఓకే, సో శారీ అంతా ప్లెయిన్ క్లాత్ రాలేదు. దీనికి మంచి అట్రాక్టివ్ దుపట్టా వేసుకుంటే అప్పుడు లుక్ చాలా బాగా వస్తుంది. అందుకు నేను లెహెంగాగా ఆలోచిస్తున్నాను. సో చూడండి, ఇది ఫ్లవర్స్. మీకు కింద సైడ్ శారీ చూపిస్తాను. ఇది డిజైన్ కలంకారీ ప్రింట్. సో రెడ్ దుపట్టాతో పెరప్ చేస్తే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే రెడ్ లైన్ కనిపిస్తుంది. అలాని మళ్ళీ ఎందుకు బ్లూ అనుకోవట్లేదు అంటే, ఇది లైట్ బ్లూ, ఇది డార్క్ బ్లూ బార్డర్, కానీ ఈ కింద ఈ పార్ట్ లైట్ బ్లూ. సో మళ్ళీ బ్లూ దుపట్టా వేసే లుక్ రాదు, వేస్తే వెల్లో కానీ లేదా రెడ్, ఎందుకంటే రెడ్ కొమ్మలు బాగా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. సో రెడ్ దుపట్టాతో పేరప్ చేస్తే మాత్రం హైలైట్గా ఉంటుంది. సో ట్రెడిషనల్గా ఏమన్నా ప్లాన్ చేయాలి అనుకుంటే కూడా ఇది లెహెంగాస్గా ప్లాన్ చేయండి. నేను కుదిరితే కొన్ని డిఫరెన్స్ పిక్స్ అయితే ఇస్తాను మీకు, సో దట్ ఆ పిక్స్ మీకు లెహెంగా మోడల్గా ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. లేదా లాంగ్ ఫ్రాక్ కూడా అండి, నేను ఇచ్చిన పిక్లో ఒకటైతే లాంగ్ ఫ్రాక్ సేమ్ ఇదే పేజ్లో మనకు కనిపించే ఇంకొన్ని కలర్స్ తోటి లాంగ్ ఫ్రాక్ ఉంది. సో ఇది అయితే మనకి పిక్చర్లో ఉన్నంత బ్రైట్గా లేదు, ఇది లైట్ బ్లూ, ఇది డార్క్ బ్లూ బార్డర్. ఓకే, ఈ శారీ కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు బ్లాక్ మీకు తెలుసు నా ఫేవరెట్ బ్లాక్ కాంబినేషన్, ఎందుకంటే మంచి బ్లాక్ బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర, వాటికి సంబంధించి పేర్ చేసుకోవచ్చు ఈజీగా అని అయితే నేనైతే బ్లాక్ ఎప్పుడో ఆర్డర్ చేశాను. కానీ ఇది శారీ ఇలా కంపేర్ చేస్తూ కలర్స్ అన్నీ ఒకటే వీడియోలో చూపిస్తే మీకు హెల్ప్ అవుతుంది, ఏ కలర్ బాగుంది చూడండి. పింక్ అయితే వండర్ఫుల్, పింక్ సూపర్ వచ్చింది. బ్లాకా, బ్లూవా, సో 3 కలర్స్ మీరు ఒకటే వీడియోలో చూస్తే మీకు ఈజీ అయిపోతుంది ఏ కలర్స్ ఎలా కనిపిస్తున్నాయి, వేటిపైన వర్క్ ఎలా కనిపిస్తుంది, ఏవి తీసుకోవాలి అని. సో అందుకే ఒక బ్లాక్లో వచ్చేసి మనకి బార్డర్ ఇలా వచ్చింది, సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ అన్నిటికీ. సో బ్లాక్లో డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. సో అంత శారీ అంతా కూడా ఇది సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి చూడండి. కొంచెం డార్క్ గ్రే ఉంది, యాక్చువల్లీ కొంచెం లైట్ గ్రే వస్తే ఇంకా బాగుండేది, కొంచెం సిల్వర్ లుక్ లాగా వస్తుందేమో, లైట్ వస్తుందేమో అనుకున్నా. చాలా డార్క్ గ్రే ఉంది, గ్రేనో డార్క్, అదైతే చెప్తున్నా డార్క్ గ్రే. అండ్ శారీ చూడండి, శారీలో వర్క్ అనేది ఇలా వచ్చింది. సపోజ్ ఇది డ్రెస్గా కానీ లెహెంగాగా మార్చుకుంటే ఎల్లో దుపట్టానే హైలైట్గా ఉంటుంది దీనికి. సో చూడండి, దీంట్లో పికాక్స్ చాలా బాగా వచ్చాయి, బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు. కానీ బ్లాక్ అనేయండి ఏదైనా సరే కొంచెం వర్క్ వచ్చింది వేసుకున్న పట్టు లుక్ వస్తుంది. శారీ ఇంకా డార్క్ వచ్చింది పళ్ళు, అండ్ మనకు తెలిసిందే బ్లౌజ్ కొంచెం డార్క్ అంటే బ్లాక్ షేడ్లో తీసుకొచ్చారనమాట బ్లౌజ్ని చూడండి.
సో ఇక్కడ మీకు లైన్స్ అన్నీ తెలుస్తుంది కదా, కొంచెం సిల్క్ మిక్స్డ్గా ఉంది కాబట్టి బార్డర్ కానివ్వండి, శారీ కానివ్వండి, కొంచెం పట్టు షైన్ అనేది వస్తుంది. మంచి వర్క్ వచ్చిన బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేస్తే శారీ చాలా రిచ్గా కనిపిస్తుంది. కాకపోతే ఈ గ్రే అనేది మాత్రం మీరు చూసుకోండి, ఈ గ్రే అనేది డార్క్ గ్రే, లైట్ గ్రే కాదు. అందరికీ అంటే కొంచెం ఈ గ్రే బ్లాక్స్ వేస్తారో లేదో చూసి, దీంట్లో కలర్స్ కూడా ఇప్పుడు నేను చూపించాను కదా, పింక్ కానివ్వండి, వైట్ కానివ్వండి, కలర్స్ మంచి కలర్స్, ఆల్మోస్ట్ బార్డర్ మంచిగా వచ్చే కలర్స్ అయితే నేను మీకు చూపించడానికి ట్రై చేశాను. చూడండి, ఇదంతా కూడా పికాక్ వర్క్ ఇలా వచ్చింది, కలంకారీ ప్రింట్ అనేది. ఈ పికాక్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇలా. సో ప్లెయిన్ క్లాత్ రాదు. చూడండి ఈ 3 కలర్స్, గ్రే, పింక్. ఫస్ట్ ప్లేస్ అయితే పింకే ఇస్తాను నేను. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి బ్లాక్. అంటే ఈ గ్రే అందరికి అంటే ఇంత డార్క్ గ్రే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మాత్రం సెకండ్ ప్లేస్ ఇది ఈ శారీకి. లేదు కొంచెం లైట్ కలర్ బ్లూ బార్డర్ అట్రాక్టివ్ కనిపిస్తుంది అంటే మాత్రం దీనికి. సో ఫస్ట్ ప్లేస్ ఈజ్ పింక్. సో ఇవన్నీ ఒకటేసారి చూపిస్తే కనుక మాత్రం మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని దాంతో ఇవి వచ్చిన తర్వాత ఓపిక్గా అన్ని కలిపి చూపించాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. మీకు డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీస్ అన్నిటికీ కూడా నేను ప్రైస్ కోడ్ డీటెయిల్స్ ఇస్తాను, స్క్రీన్ పైన పేజెస్ ఇస్తాను. అండ్ మీకు ఎవరికైనా మీషో లింక్ లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో నా లింక్ ఇస్తాను అండ్ రిఫరల్ కోడ్ ఇస్తాను. దాంతో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ వస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే పెన్ కలంకారీ శారీస్ ఒకటేసారి చూసారు కదా, వీటిలో ఏ కలర్ బాగుంది అనేది మీ చాయిస్కే వదిలేస్తున్నాను. మీకు స్క్రీన్ పైన 3 ఒకసారి చూపించినప్పుడు ఏవి ఎలా కనిపిస్తున్నాయి అనేది అయితే ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటుంది. సో దాని ప్రకారంగా మీకు నచ్చింది మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.